ఇక పెట్టే బేడా సర్దుకోండి. ఒక్క సంతకంతో 7.25 లక్షల మంది భారతీయులకు వణుకు పుట్టించిన ట్రంప్. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. అందరూ ఊహించినట్లుగానే బాధ్యతలు స్వీకరించిన వెంటనే అనేక కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. దీంతో ఇన్నాళ్లు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లు మారిపోయింది పరిస్థితి. అమెరికాలోని భారతీయుల్లో వణుకు మొదలైంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించాడు. జనవరి 20న అధ్యక్ష భవనంలోని రోటుండా హాల్లో ఈ కార్యక్రమం ప్రపంచ అతిరథ మహారథుల నడుమ నిర్వహించారు. ట్రంప్ వస్తే ఏమవుతుందో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో, ఏ దేశానికి నష్టం కలుగుతుందో, ఏ దేశానికి లాభం కలుగుతుందో, ఎవరితో దోస్తీ చేస్తాడో, ఎవరితో కుస్తీ పడతాడో అని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ట్రంప్ తన 2.0 మార్క్ పాలన ఎలా ఉంటుందో మొదటి రోజే చూపించారు. ఒక్క కలం పోటుతో అమెరికాలోని లక్షల మంది భారతీయుల్లో వణుకు పుట్టించాడు. అనేక దేశాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నాడు. ఉత్తర్వులు కూడా జారీ చేశాడు. అక్రమంగా అమెరికాకు వలస వెళ్లిన వారిని వెంటనే తిరుగు టపాలో పంపించక తప్పదని ట్రంప్ ప్రకటించారు. దీంతో లక్షల మందిలో గుబులు రేపుతోంది. గడ్డ కట్టిస్తోన్న చలికన్నా ఎక్కువగా వణికిస్తోంది. తాత్కాలిక వీసాలపై వచ్చిన వారిది ఇదే పరిస్థితి. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తోన్న వారు సుమారు 1.40 కోట్ల మంది ఉంటారని అంచనా. వీరిలో భారతీయులు 7.25 లక్షల మంది. మెక్సికో, సాల్వడోర్ ప్రజల తరువాత ఎక్కువగా ఉన్నది భారతీయులే. ఎన్నికల ప్రచారం నుంచే వలసవాదులను తరిమేస్తారని చెబుతూ వచ్చిన ట్రంప్ అధికారం చేపట్టగానే చెప్పినట్లు చేశాడు. దీంతో ఇంతకాలం ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్న సంకేతాలు ఇచ్చాడు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఉన్నప్పుడు కూడా భారతీయులు సరైన పత్రాలు లేని కారణంగా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇలా 1529 మందిని పంపించారు. ట్రంప్ రాకతో ఈ పరిస్థితి ఇంకా తీవ్రమైంది. ఒక యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుని సరిహద్దులు దాటి అగ్రరాజ్యంలోకి వచ్చేందుకు ఇదివరకు వీలుండేది. కొత్త సర్కార్ దీనికి స్వస్తి పలికింది. అమెరికా గడ్డపై పుట్టిన ఇతర దేశాల వారికి జన్మతహా లభించే పౌరసత్వాన్ని రద్దు చేయాలని ట్రంప్ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో భారతీయులకు ఇబ్బంది కలగనుంది. అమెరికా జనాభాలో 50 లక్షల మంది భారతీయులే. వీరిలో 3వ వంతు అమెరికాలో పుట్టిన వారే. మిగతా వారు వలసదారులు. తాత్కాలిక వీసాపై అమెరికా వెళ్లి గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తోన్న వారికి పుట్టిన సంతానానికి అమెరికా పౌరసత్వం లభించదు. పిల్లలకు పౌరసత్వం లభించాలన్న ఉద్దేశంతో చాలా మంది భారతీయులు కాన్పు కోసం అమెరికా వెళ్తూ ఉంటారు. ఇకపై దీనికి బ్రేక్ పడనుంది. తల్లి అక్రమంగా ఉంటున్నా, తండ్రి అమెరికా పౌరుడు కాకపోయినా పౌరసత్వం రద్దవుతుంది. కాన్పు అమెరికాలో జరిగినా ఇకపై పౌరసత్వం రాదు. ట్రంప్ నిర్ణయం అమెరికా ప్రజలకు ఇబ్బందే అంటున్నారు నిపుణులు. నాన్ ఇమిగ్రెంట్ వీసాపై అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులకు జన్మించిన పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించడం ఇక అసాధ్యం. అమెరికాలో ఉంటున్న విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది భారతీయులే. వీరిలో కొందరు ఇతర దేశాలకు చెందిన వారిని అక్కడే పెళ్లి చేసుకుంటున్నారు. అలాంటి వారు ఇకపై పిల్లల పౌరసత్వం విషయంలో సమస్య ఎదుర్కొనక తప్పదు.